ఇస్తానంటే మళ్ళీ 250కి ఇవ్వండి అంటారు అంటుంది. ఇది ఎవరిరా ఇది దీన్ని తీసుకొచ్చింది? నిజంగా ఇన్ని కొన్నామా మనం? ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. ఓవర్ యాక్షన్. 300 200 को दे दो. प्लीज आंटी दे दो ना 200 को. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ క్రియేట్ కాంటెంట్ ఆన్ ఫ్యాషన్, బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్. అండ్ ఈ వీడియోలో మీ అందరికీ ఫేవరెట్ చాలామంది అడిగారు యాక్చువల్లీ. బేగం బజార్ వీడియో పెట్టిన తర్వాత హైదరాబాద్లో ఇంకా షాపింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మంచిగా ఒక వీడియో చేయమన్నారు. సో వై నాట్. ఈసారి అందరికీ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, కేపీహెచ్బి టు జేఎన్టీయూ ఒక స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాను. దట్ ఇస్ వై ఇట్లా రెడీ అయినా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్కి వెళ్తున్నాము. సో లంచ్ చేసి అటు అటు కేపీహెచ్బికి వెళ్తాము. దట్ ఈస్ వై ఇట్లా ఇంత అందంగా రెడీ అయింది కేఫ్ కోసం. అండ్ ఆల్సో ఎక్స్ట్రా అదర్ థింగ్స్ మా ఫ్రెండ్స్ అందరూ కొనుక్కున్నవన్నీ కూడా వీడియో ఎండ్లో చూపిస్తాను. సో యూ గైస్ కెన్ సీ. అండ్ కేపీహెచ్బిలో ఏమేమి ఉన్నాయి, కేపీహెచ్బిలో ఎప్పుడు రెగ్యులర్ షాపింగే కాకుండా నాకు తెలిసిన ఒక వండర్ఫుల్ షాప్ కూడా ఒకటి ఉంది. అందులో చాలా అంటే చాలా శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట. సో అవి కూడా చూపిద్దాం అనుకుంటున్నా, టైం ఉంటే కవర్ చేస్తాను అది కూడా. సో లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. బాయ్. నన్నే చూస్తున్నారు. లెట్స్ గో అండ్ సీ. యా. హాయ్ గైస్, కేపీహెచ్బి ఆల్రెడీ వచ్చేసాము. స్టార్టింగ్లో ఉన్నాం. విల్ గో అండ్ షో యూ గైస్. ఎంతో ఆక్వర్డ్గా ఉంది ఏంటి, బేగం బజార్ బ్లాగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇలా అనిపించలేదు. ఇక్కడ చాలామంది జనాలు చూస్తున్నారంటే చాలా వింతగా అనిపిస్తుంది. లెట్స్ గో. ఎప్పుడైనా కేపీహెచ్బి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా ఎండింగ్లో మీరు స్టార్ట్ చేశారంటే అక్కడ వరకు ఉంటుంది కాబట్టి మళ్ళీ బ్యాక్ అండ్ ఫ్లో రావాల్సిన అవసరం ఉండదు అనమాట. సో అందుకే ఎప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ ఎండింగ్లో క్యాబ్ బుక్ చేసుకొని తర్వాత రిటర్న్లో స్టార్టింగ్లో పెట్టుకుంటాం. 100కి ఇస్తాడేమో అడుగుతున్నాం. ఏమేమి తీసుకోలేదా? అక్కడ అన్ని పెట్టుకున్నారు కదరా. జామీ కూడా కొనుక్కోలేదా? ఏమైంది జామీ? ఓ ఇక్కడ ఒక స్పాట్లో అన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు అన్నీ ఉంటాయి. మా వాళ్ళు ఇక్కడ సెకండ్ హ్యాండ్కి బట్టలు ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నారు. చాలా స్వెట్ షర్ట్స్, హుడ్డీస్ ఇవన్నీ ఉన్నాయి. నాకు ఓపిక లేక నేను కూర్చున్నాను. చాలానే తీసుకున్నారు. చూద్దాం ఏం బాగున్నాయి ఏం బాగాలేదు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏమేమి తీసుకున్నామో అన్నీ అందులో చూపిస్తాం. WID ప్రియాంక. చూసా వీడియోలో నా ఇయర్ రింగ్ ఉందా? చూడలేదు నేను. పద వెళ్ళిపోదాం. अब फ्री रहते तो हमारा गोडाउन रहता, गोडाउन करने आते वीडियो लेके डालते. अब कब फ्री रहते बोले तो जब मैं मैसेज कर ठीक है. तगीला हो गया पेमेंट लगी. अच्छा హలో. ఫస్ట్ నిన్ను నా కెమెరా ఆన్ చేసినప్పుడు వీడియో ఏం తీయకూడదు అది ఇదేని అన్నాడు. తర్వాత ఛానల్ ఏంటని అడిగాడు. సరే అని ఛానల్ చెప్పిన తర్వాత ఓకే మేడం మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి, గూడెం పిలుస్తాము అక్కడ వీడియో తీసుకోండి అంట. ఈజ్ హీ కిడ్డింగ్ మీ? సీరియస్లీ? వాళ్ళు ఆల్రెడీ కొనడం స్టార్ట్ చేశారు. తేవద్దంటే తెచ్చా. ఎందుకురా షాపింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు నీకు? ఎంత అండి నంబరు?
సంతలో ఇప్పుడు ఎలా ఎతికేది? వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. కెమెరా ఇటు తిప్పు అత్తి. ఒకటే ఉంటుంది. ఒక్కొక్కటే పీసెస్. ఇది 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 బాగుంది కదా, ఎంత? టూ 200కి రాదా? నేను అదే చూసాను, రాదు. బ్రౌన్ కలర్ 250కి కూడా రాదా? ఈ వైట్ చూడు, అదేం నెక్ ఎలా ఏ నికాలో ఎక్ బార్. కొంచెం పల్చగా ఉందా? బ్రౌనే బెటర్ కదా. కానీ అది పోగులు పోగులుగా కనిపిస్తుంది. ప్లెయిన్ బ్రౌన్ పోగుల్లాగా ఉంది. పోగులా మరి ఉంటాయి దగ్గర లింటది ఉంది. దీనికి బ్లాక్ కలర్ది నచ్చింది, బ్లాకే నచ్చింది నాకు ఈ బ్రౌన్ కలర్ నచ్చింది. కనీసం. ఇట్స్ 300 రూపీస్. నా ఇట్స్ లూజ్ నో. ఈ జాకెట్ బాగుంది కదా, ఎంత అంటే? పక్క కొంచెం 300. ये भी 300, 200 को दे दो 250 में देती हूँ। आपके खातिर 250 में देती हूँ। प्लीज प्लीज नहीं माँ, मेरे को भी 5-10 रुपए मिलता, कुछ भी नहीं मिलता। प्लीज आंटी दे दो ना 200 को। ये मैं 250 में दिया मेरे को सेट। 220 को दे दो प्लीज मेरे को लिए प्लीज आंटी. అంతకు మించి హిందీ రాదా ఆంటీ? हिंदी आ रहा माँ, आपको हिंदी नहीं आ నీకు తెలియచ్చు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్. 200 కడుగుతుంది. 200 में नहीं आता। రే 250కి ఇస్తానంటే మళ్ళీ 250కి ఇవ్వండి అంటే అంటుంది. ఇది ఎవరితరా ఇది? దీన్ని తీసుకొచ్చింది. వినలేదు 300 అన్నా. No, she said she'll give it for 250. I'm asking for 220. 250 में देती हूँ। Okay, we'll take this. నేనైతే ఒక స్వెటర్ డ్రెస్ తీసుకున్నాను. అవుతుంది లైట్ వల్ల అనుకుంటా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు కనిపించట్లే. కావ్య అక్కడ ఎత్తుక్కుంటున్నాను నేను, తప్పిపోయా నేను, వదిలేసి వెళ్ళిపోయారు గైస్. నీకు మాత్రం అడ్డం రాలేదని చెప్పి కాదు, క్యాట్ వాక్ చేయరా? ఇంకా డీల్ చేసుకోండి, చెప్పులు కొనుక్కో ఫస్ట్ అండి. ఎస్థెటిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్జెంటుగా నా హీల్స్ మార్చాలి. వద్దులేరా? ఈ బ్రౌన్ చూడు అక్కడ ఉన్నాయి. గైస్ ఇక్కడ ఏ టాప్ అయినా 150కి చాలా బాగున్నాయి షార్ట్ కుర్తీస్. మేము కూడా తీసుకుందాం ఇవన్నీ, ఇక్కడ ఉన్నవన్నీ తీసుకున్నాం. టాప్స్ తీసుకున్నాం 150 రూపీస్కి. ఈ బ్లూలో కలర్స్ ఇవ్వరా? మంచి కలర్స్ చూపించండి. అప్పుడు మంచి రెడ్ కలర్ ఇవన్నీ చూసి తీసుకున్నాము. చూడు చూసినాను నేను చేస్తాను. శారీస్ పైన ఫోకస్. ఓకే మేడం. నువ్వు వెనక్కి నువ్వు చూడలేగా. ఇందులోనే ఇంకా మంచి మోడల్స్ కావాలండి. మంచి మోడల్ కావాలి. ఇక్కడ 5,000 6,000 స్టార్టింగ్. అలా ఉందా? 3000లో చూసాం మొన్నప్పుడు. ఇది ఏ కలర్ కావాలో చెప్పి చూపిస్తాను. కౌంటర్ సెట్ అయితే
చూస్తా. ఇది ఓపెన్ చేయమని చెప్పు. అంకుల్ ఇది ఓపెన్ చేయరా? ఇది 26 కదా, ఇది 3000. అది మేము 6కే వచ్చాము, అందుకు ఓల్డ్ వెరైటీస్ పడేస్తున్నారు. ఈవినింగ్ టైం వస్తే అప్పుడు చూపిస్తాను. ఈ షాప్లో కలెక్షన్ బాగానే ఉంటుంది, బట్ క్లోజింగ్ టైం కాబట్టి చూపించట్లేదు. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ వస్తే బాగా చూపిస్తారు. యాక్చువల్లీ నేను తీసుకున్న చాలాసార్లు, బట్ ఇప్పుడు క్లోజింగ్ టైం అవ్వడం వల్ల చూపించట్లే. బట్ మీరు ఒకవేళ కేపీహెచ్బి వస్తే ఈవినింగ్ టైం రండి. పేరు చెప్పు. బయట పేరు చూపిస్తాను. ఏం పేరు ఇది అసలు మర్చిపోయాను. విఘ్నేశ్వర సిల్క్స్. షాప్ పేరు గుర్తులేదు కానీ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, సో వచ్చేస్తూ ఉంటాను. రీ అసలు నిజంగా ఇన్ని కొన్నామా మనం? లైక్ సీరియస్లీ ఏదో ఇట్లా బ్రో నో, ఈ వీడియో కనుక వైరల్ అవ్వకపోతే మనం పడ్డ కష్టం. గైస్ వీఆర్ బ్యాక్ ఎట్ హోమ్. ఇది మేము కొన్న సంత. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. లైక్ లిటరలీ ఫస్ట్ టైం అనుకుంటా ఇంత తీసుకోవడము. ఎప్పుడు ఇంత కొనలేదు ఎవడునా. ఎంత ఉంటుంది టోటల్ బడ్జెట్ ఒక ఎస్టిమేట్ చేయండి, ఎవడు విన్ అవుతాడో చూద్దాం. 13,000 to 15 అంతే. 13 to 15, 14 to 16. 16 అంట. ఓకే No. To be precise, 15,645 rupees. ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవర్ యాక్షన్. ఓకే నేను 14,000 to 15,000 అనుకుంటున్నాను. అందరూ అదే గెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి ఎవరిది ఏంటో డివైడ్ చేసి పెడతాము. ఓకే తీయండి ఇంకా సంత. నాది కాదు, చెయ్యి ఒకటి ఉందా? ఇది మంగళే. బ్యాగ్ కట్ వచ్చింది, దీంతో పాటు ఇంకోటి తీసుకున్నాం. ఇది కాదే, దీంతో పాటు అదే షాప్ లో ఇప్పుడు మీ ఇద్దరు కొట్టేసుకోండి. అందరికన్నా ఎక్కువ అది కొన్నది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది ఫోల్డబుల్ కూడా. నేను ముందు చేసేసుకున్నాను. ఫోల్డబుల్ గైస్. నాకు కొన్ని రోజులకి ఇస్తానన్నది అప్పు. అందరికి స్వీడన్ వెళ్ళినప్పుడు నువ్వు తీసుకుంటావా? వీటన్నిటికి 3,000 అయింది నాకు. 8 కలర్ బ్యాగ్ ఉంది, టోట్ బ్యాగ్. నెక్స్ట్ ఫస్ట్ 4-5 కొనేసాం. జాంబీ కొనుక్కున్నవన్నీ ఇవి ఫాస్ట్ గా చూపించు గైస్ మళ్ళీ 1 అంటే హ్యాపీ. ఐ మీన్ లైక్ ఎలాగా అన్ని యాక్చువల్లీ టోటల్ నెక్స్ 6 or 5 గుంటకి తేడాగా ఉంది. 7 ఏవి చేయక కరెక్ట్ ఫిట్ అయింది ఇది. రౌండ్ తిరగను నేను ఈ డ్రెస్ కి. మంగ ఇది కూడా ఎడిట్ చేస్తా. మంగ సూపర్, 1 చాలా బాగుంది. ఇట్స్ 250 ఓన్లీ. చాలా బాగుంది. ఇప్పుడు నేను నావన్నీ వేసుకొని చూపిస్తాను. ఓపిక ఉంటే చూడండి, ఓపిక లేకపోయినా చూడండి. I saved the best for last, guys. నేను అల్ల వేసుకుంటాను రా. ఎందుకే అంత చూపించద్దా మొత్తం? చెప్పురా. అరే నువ్వు టైట్ కట్. That's it for this video, guys. I hope మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఏదో పిచ్చిగా తీసే ఉండుంటాము, బట్ స్టిల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్గ్రౌండ్ అంతా బాగోకపోయినా ఏదో కొన్నవన్నీ చూపించాలి కాబట్టి చూపించాము. That's it for this video. Thank you so much for watching till here. Don't forget to subscribe to my channel and see you in my next video. Bye.